రెండో రోజు తెల్లవారుజామునే గోవిందరాజ స్వామి టెంపుల్‌కి వెళ్దామని రెడీ అయ్యామండి. మా పాపకు ఒక చిన్న పర్స్ కొనిచ్చి దానిలో చిల్లర వేసుంచాననమాట. కనిపించిన వాళ్ళకి వేయమని. తను ఆ 2 డేస్ అదే పని చేసింది. సో, పువ్వులు పెడదామని ట్రై చేశాను గానీ, మా పాప అస్సలు పెట్టించుకోలేదనమాట. టెంపుల్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి ఎంత ప్రశాంతంగా ఉందో. జనాలు లేకుండా మేము ఇదే ఫస్ట్ టైమ్ అండి వెళ్ళడము. ఎప్పుడెళ్ళినా జనరల్లీ జనాలతోనే హడావిడిగా ఉన్నప్పుడే వెళ్తామనమాట. మా బాబుకి పూలు పెట్టాను. చూడండి ఎంత క్యూట్‌గా నవ్వుతున్నాడో వాడు. మా పాప కాసేపు చక్కగా జనాలు లేకపోయేసరికి టెంపుల్ అంతా తిరిగింది. దర్శనం అయితే ఒక 10 మినిట్స్‌లోనే అయిపోయింది. ఫాస్ట్‌గా దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా దర్శనం అయిపోయాక రిమైనింగ్ వెంకటేశ్వర స్వామి దర్శనమే. పొద్దున్నే ఆ కొండలు చూస్తూ అలా పైకి వెళ్తూ వెంకటేశ్వర నామస్మరణ చేసుకుంటే ఉందండి. మనసైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తదో. ఈ జాబులు, హడావిడి, సిటీ లైఫ్ ఇవన్నీ కాకుండా మధ్య మధ్యలో అలా దేవుడి ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటే చాలా రిలీఫ్‌గా ఉంటుందండి.